బృందావన గోశాలకి అందరికీ ఆహ్వానము. మనకి పిడకల విషయము పేడ విషయం తీసుకున్నట్లయితే గోమతే వసితే లక్ష్మి అంటారు. అంటే లక్ష్మీదేవి ఉంటుందంట. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది అని వాడుతారు. అంటే ఈ గోమయము ప్రధానంగా ఈ విషాన్ని హరించడంలో గోమయం చాలా బాగా ఉపయోగపడుతుంది. తేలు కాటు అంటే పాము కాటికి నాకు అనుభవం లేదు, కానీ తేలు కాటికి అయితే ఒక కుంకుడు గిన్నెంత మోతాదు, అంటే ఒక కుంకుడు కాయ అంత మోతాదు, ఇంత మోతాదులో నాటు ఆవు పేడ. అంటే నాటు ఆవు అంటే గంగడోలు ఉండాలి, మోపుడు ఉండాలి, నాటు ఆవు అంటాం. ఇంత క్వాంటిటీలో ఆవు పేడని తమలపాకులో వేసి 1-2 డోసులు తీసుకున్నట్లయితే ఎమ్మటి తేలు విషం ఎక్కినటువంటిది కిందికి దిగిపోతే ఒక 2-3 నిమిషాల్లో విషం దిగిపోతుంది. అంటే విషాన్ని హరించడంలో దీని యొక్క పాత్ర చాలా గొప్పది. నెక్స్ట్, ఎప్పుడైతే ఆవు పేడ మనం వేస్తే అందిస్తామో ఆ సాయిల్కి మళ్ళీ లైఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆవు పేడను మనం ఇంట్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఇలా మనం ఆవు పేడను మోపురం ఉన్నటువంటి నాటు ఆవు పేడను తీసుకుని పిడకలు చేసుకుని, అది కూడా తెల్లవారుజామున ఇచ్చినటువంటి పేడ. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆవు పేడ ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, కింద భూమికి అతుక్కోదు. కింద భూమికి అతుక్కుంటుంది అంటే అది ఆరోగ్యంగా లేదు అని అంటారు. మనం ఆవు యొక్క ఆరోగ్యాన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటే దాని పేడను చూసి కనిపెట్టచ్చు. నెక్స్ట్, ఇలా పొద్దునే తెల్లవారుజామున తీసుకున్నటువంటి పేడని చెక్కల మీద ఎండబెట్టుకోవాలి. ఏది పిడికల్ని చెక్కల మీద ఎత్తవకుండా ఎండబెట్టుకోవాలి. ఆ ఎండబెట్టుకున్న వాటిని కూడా పురుగు పడుతుంది, అందుకే ఎప్పటికప్పుడు తిప్పేసుకోవాలి. ఇటువంటి పిడకలు అయితే ఇంకా బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ ఏంటంటే పిడకలు పొయ్యి మీద అంటించుకోవాలి. ఈ పిడక తొందరగా అంటుకోదు, కొంచెం గ్యాస్ పొయ్యి మీద అంటించుకోవాలి, లేదంటే ఏదో విధంగా కర్పూరం పెట్టని అంటించుకోవాలి. ఇలా దీంట్లో మనము వెలిగించుకున్నట్లయితే పొద్దున ఒక 4-5 పిడకలు, సాయంకాలం సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఇలా పిడకలు వెలిగించుకుంటే ఆ పిడక ఎరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడైతే అగ్నిహోత్రం జరుగుతుందో ఈ అగ్నిహోత్రం జరిగినటువంటి ప్రాంతంలో ప్రాణశక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. మన శరీరానికి ఒక అగ్ని స్నానం లాంటిది. తొందరగా మనకి నేను ఒక సందర్భంలో మా వారికి బాగా జ్వరం వచ్చింది, విపరీతమైన బాడీ పెయిన్స్, అమ్మ అబ్బా అనేంత బాడీ పెయిన్స్. నేను ఎప్పుడూ ఏం చేస్తానంటే 10 పిడకలు ఇలా వెలిగించేసి బాగా ఒక 10-20-30 చెంచాలు నెయ్యేసి ఇలాగే చాప మీద కూర్చోబెట్టి పెట్టాను. ఆ 10 నిమిషాలు సెగకి మొత్తం ఒళ్ళంతా దిగచెమటలు పోసేసి 10 నిమిషాల్లో పెయిన్ కిల్లర్ వేసిన దానికంటే స్పీడ్గా నొప్పులు తగ్గుతుంది, బాడీ పెయిన్స్ తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది. అంటే ఈ మనం పెట్టేటువంటి అగ్నిహోత్రం వల్ల ఎట్లాంటి జ్వరాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా జలుబులు, జ్వరాలు ఇట్లాంటి మన ఇంట్లో ఉండేటువంటి ఏ నరదృష్టి కానీ ఎట్లాంటి దృష్టిని కానీ ఇది పోగొట్టడంలో బాగా ప్రతిరోజు కూడా కనీసం పౌర్ణానికి, అమావాస్యకి, ఏకాదశికి ఇట్లాంటప్పుడు చేసుకోవడం ఇది చాలా మంచిది. తర్వాత కాల్చినప్పుడు మనకు భస్మం పొడి వస్తుంది. ఆ పొడిని కూడా మనము జల్లెడ పట్టుకుని దాని టూత్ పౌడర్ లాగా మన వంటగదిలో ఉన్న మసాలా దినుసులు అన్నింటినీ ఉపయోగించి అన్నింటినీ మిక్స్ చేసి పౌడర్ వేసుకొని కళ్ళు కానీ సైంధవంలో ఉన్నది కలుపుకుంటే మనకి మంచి పళ్ళ పొడి తయారవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ భస్మ పొడి ఆక్సిజన్ పౌడర్ లాగా ఉంటుంది. ఒక 10 లీటర్ల నీళ్ళకి ఒక 200 గ్రాములు ఈ భస్మ పొడి కలిపి మజ్జిగ చిలికినట్లయితే చిలికేసి ఒక 10-20 నిమిషాలు దాన్ని అలా వదిలిపోతే మనకి ఒక ఆల్కలైన్ వాటర్ తయారవుతుంది. ఈ వాటర్ మనం తాగినట్లయితే మనకి ఆల్కలైన్ వాటర్ తాగినానికి సమానము. నెక్స్ట్, ఈ కంటామినేషన్, రైనీ సీజన్లో వచ్చే కంటామినేషన్ వల్ల వచ్చే బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివన్నిటిని కూడా దూరంగా వస్తుంది. భస్మ పొడి కూడా చాలా మంచి వాల్యుబుల్ ఫుడ్. ఈ విధంగా ఆవు పేడ నుంచి వచ్చేటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం. నెక్స్ట్ ఇంకోటి కూడా అండి, దీనివల్ల ఏంటంటే రేడియేషన్ ఇంపాక్ట్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ల్యాప్టాప్, ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్స్, ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదో ఒకటి ఉంటాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్న చుట్టూతో ఏదో ఒక రేడియేషన్ ఉంది. ఇది రేడియేషన్ అబ్జర్వ్ చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. అందుకే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్న ప్లేస్లో మనం చిన్న కవర్లలో ఒక ఏదైనా చిన్న ప్యాకింగ్
ఈ పిడకలు 4 వేసేసి ఆ ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతంలో రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ వస్తుంది. సో ఇది యాంటీ రేడియేషన్గా కూడా ఉపయోగపడుతుంది. మల్టిపుల్ యూజెస్ ఆర్ దేర్ ఈ పిడకలు, ఆవు పేడ. అందుకే దీన్ని లక్ష్మీదేవితో సమానంగా మనం. అలాగే కాకుండా మన ఆరోగ్యానికి కూడా. ఇప్పుడు ఈ బస్సు కూడా ఉంది, దురద ఉంది, దురదకి బస్సు కూడా అంతే, ఎలాంటి దురద తగ్గితే స్కిన్ ప్రాబ్లంకి బస్సు కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఆవు పిడకలు. ప్రతి ఇంట్లో ఆవు పిడక ప్రతిరోజు పిడకలు వెలిగించుకోవడం, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇలా హోమం చేసుకుని ఇలా చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నర్దిష్టి మిగతా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివ్ ఆరా ఉంటుంది, మంచి ఎనర్జీ డెవలప్ అవుతుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. నమస్తే.